అందరికీ నమస్తే. ఒకవైపు సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేస్తూనే మరోవైపు సారంగ ఆన్లైన్ మ్యాగజైన్ ద్వారా సాహిత్యపరంగా కృషి చేస్తూ సారంగ యూట్యూబ్ ఛానల్ కూడా ఇవాళ ప్రవేశపెట్టినటువంటి పెద్దలు అప్సర్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, సారంగ ఛానల్లో నా సాహిత్య ప్రయాణాన్ని గురించి 4 మాటలు మాట్లాడమని నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను స్పందించే విషయంలో కాస్త లేటు అయిన ఈ సందర్భంగా వారికి ప్రేమగా బోలెడు క్షమాపణలు తెలియజేసుకుంటూ, ఆలస్యంగా స్పందించుకుంటూ, సాహిత్య ప్రయాణం అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయాణం ప్రతి సాహితీకారుడికి కౌగి ఉంటుంది. సాహిత్యాన్ని గురించి, సాహిత్య ప్రయాణం గురించి నా మాటల్లో చెప్పాలనుకుంటే నేను మళ్ళీ నా జ్ఞాపకాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఒక మంచి జ్ఞాపకం. అయితే నా ప్రయాణం ఎక్కడ మొదలైంది అన్నప్పుడు నిర్దిష్టంగా ఇక్కడ మొదలైంది అని చెప్పలేని పరిస్థితి అయితే నాకు ఉంది. నాకు 2-3 దశలు నేను చెప్పడానికి అయితే ఆస్కారం ఉంది. మొదటగా నేను చదువుకున్న దశలో, అదేవిధంగా తర్వాత నేను యుక్త వయసులో వచ్చిన సందర్భంలో, డిగ్రీ, పీజీ, బీఈడి చేసిన సందర్భంలో, ఈ 2 సందర్భాలలో నాలో ఏవైతే భావాలు ఉన్నాయో వాటిని అక్షరాలను పెట్టే క్రమాన్ని చేయడం నేర్చుకున్నాను. అవి కేవలం భావాలు మాత్రమే. అవి నిర్దిష్టంగా అది కవిత్వము, అది సాహిత్య ప్రయాణం అయితే నేను చెప్పలేను. కానీ దాని తర్వాత మలిదశ ఉద్యమం నాలో ఉన్న భావాలను మరింత స్పష్టంగా ఒక అవగాహన వచ్చేసరికి అప్పటి నుంచి వాటిని కవిత్వ రూపంలో నేను రాయడం జరిగింది. అంటే స్పష్టంగా చెప్పాలనుకుంటే మలిదశ తెలంగాణ ఉద్యమం నా సాహిత్య ప్రయాణానికి మొదటి ఆరంభంగా, ఒక నిర్దిష్ట ఆరంభంగా నేను చెప్పుకోవడం జరుగుతుంది. అయితే చదువుకున్న వయసు అంటే ఎప్పుడు అంటే 8, 9, 10వ తరగతిలో నేను మా ఊరు వేలేరు మండలం ధర్మసారు. ఇదివరకు అది మండలం ధర్మసారులో ఉండే, ఇప్పుడు వేలేరు మండలం అయింది. వేలేరు మండలం హన్మకొండలో నా బాల్యం అంతా 10వ తరగతి అంతా అక్కడే చదువుకున్నాను. అయితే నేను 8, 9, 10వ తరగతి చదువుతున్న క్రమంలో అక్కడికి ఒక ఉపాధ్యాయుడు మా ఇంటి పక్కకు వచ్చి, రిటైర్ ఉపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్య సార్ అని, అతడు ఏపీటీఎఫ్ సిద్ధాంతకర్త, మంచి భావజాలం గల వ్యక్తి. వేలేరు పాఠశాలలో చాలా ఏండ్లు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం వల్ల వేలేరుపై ఉన్న ప్రేమ మక్కువతో ఎక్కువగా రిటైర్ అయినప్పటికి కూడా ఎండాకాలం సెలవులలో, దసరా, సంక్రాంతి తదితర హాలిడేస్లలో ఆ ఊరుకు వచ్చి మా ఇంటి పక్కకు ఉండేవారు అన్నట్టు. ఆ సమయంలో మాలాంటి పిల్లలకు ఇంగ్లీష్ గ్రామరు, అదేవిధంగా మంచి ఇంగ్లీష్ రైటింగ్ తదితర అంశాల పట్ల శిక్షణ ఇస్తూ గడిపేవాడు అన్నట్టు. అయితే అతడు వరంగల్ నుంచి, అతని యాక్చువల్గా ప్రాపర్ వరంగల్ నుంచి ప్రతిసారి హాలిడేస్కి వస్తున్న క్రమంలో అతని భుజానికి చేతి సంచి ఉండేది. ఆ చేతి సంచితోటి వచ్చేవాడు. ఆ సంచిలో కొన్ని పుస్తకాలు ఎప్పటికీ వరంగల్ నుంచి తను ఇక్కడ వేలేరుకి తీసుకొచ్చేవాడు. ఆ క్రమంలో పుస్తకాలు, దాంట్లో ఉన్న పుస్తకాలు చదివిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ పుస్తకాలను మా ఇంట్లో దాచేవాడు. అప్పుడు నేను బాల్యంలో అంటే నా వయసు అప్పటికి 13, 14 అట్లా ఉండొచ్చు. నాకు అవి ఎందుకు దాస్తున్నాడు అనేది తెలియదు, ఆ పుస్తకాలు ఏంటివో తెలియదు. అయితే ఆ పుస్తకాలన్నీ
చదివిన తర్వాత మాకిస్తే మేము మా ఇంట్లో ఉన్న ఒక దుగుడులో సెల్ఫ్ ఇప్పుడు అంటున్నాం కదా, అప్పుడు దుగుడు ఉండే ఆ దుగుట్లో పెట్టేవాళ్ళం. అయితే ఒక సందర్భంలో నేను ఆ పుస్తకాలను నైన్త్ క్లాస్ బహుశా అనుకుంటా, నైన్త్ ఎయిత్, ఆ పుస్తకాలను సార్ ఇచ్చిన పుస్తకాలను చూస్తున్న క్రమంలో నాకు కాస్త వింతగా అనిపించింది. ఏమిటి అనేది ఒక పుస్తకాన్ని దాంట్లో తీసుకొని చదవడం మొదలుపెట్టాను. చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఆ, ఆ కొత్తగా అనిపించింది. అంటే అప్పటి వరకు నేను మామూలుగా సబ్జెక్ట్ పుస్తకాలు చదివాను, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇట్లా ఆ, ఇటువంటి విషయ సూచికలు చదివాను. ప్రత్యేకంగా ఇది చూస్తే తెలుగు అయినప్పటికీ కూడా ఇది మన పాఠ్య పుస్తకాలకు భిన్నంగా అనిపించింది. ఆ చదువుతున్న క్రమంలో కొత్తగా అనిపించింది, కాస్త భిన్నంగా అనిపించింది, స్పష్టంగా కూడా అర్థమైన పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ భావాలు, ఆ భావజాలం తెలియదు కానీ దాన్ని ఎప్పటికీ ఆ పుస్తకాన్ని, ఒకే ఒక పుస్తకాన్ని తీసుకున్నాను, దాన్ని ఎప్పటికీ చదవడం మొదలుపెట్టాను. అది నాలో ఒక ప్రేరణ కనిపించినట్లుగా, ఏదో ఒక ఆ, ఓ రోమాలు నిక్కబొడుచున్నట్లుగా చదివినప్పుడల్లా అనిపించేది. అయితే ఆ పుస్తకం ఏంటిది అన్నప్పుడు అది నాకు పర్టికులర్గా, అంటే నాకు ఒక అవగాహన వచ్చిన, సమాజం గురించి అవగాహన వచ్చిన తర్వాత పర్టికులర్గా నాకు ఓహో ఇదా అనిపించింది. కానీ యాక్చువల్గా అప్పుడు ఆ పుస్తకం నేను చదివింది ఏంటంటే శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం అది. సో అది ఒక కవిత్వ పుస్తకం. దీన్ని శ్రీశ్రీ రాశాడు. ఈ మహాప్రస్థానం అప్పటికే చాలా పేరున్నది. ఇవన్నీ విషయాలు ఏం తెలియదు. మామూలుగా అన్ని పుస్తకాల వల్లే ఇది ఒక పుస్తకం అనుకున్నా కానీ ఆ పుస్తకాన్ని చదివే సందర్భంలో మాత్రం నాలో ఒక ప్రేరణ, ఏదో తెలియని ఒక శక్తి నాలో ఆవరించినట్టుగా నాకు అనిపించడమో మరి ఏమో కానీ మళ్ళీ పుస్తకాన్ని నేను ముట్టుకోలేదు. ఆ పుస్తకాన్ని 9వ తరగతిలో 10వ తరగతిలో ఊకే చదివేవాడిని. ఉన్న కవితలన్నీ అప్పటికి ఆ పుస్తకంలో కవితలన్నీ నాకు చాలా జ్ఞాపకం ఉండేది, నోటికి చెప్పేవాడిని. అది ఎట్లా ఏందో తెలియదు అన్నట్టు. అంటూ తల వంచుక వెళ్ళిపోయావా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి, తల పోసేవేవో కొనసాగక పోగా బతుకు పరివేదన కావా, అట్లా నుంచి మొదలు పెడితే మనమంతా బానిసలం గానగలం పీనుగలం, మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె, అట్లా మొదలు పెడితే గర్జింటు రష్యా గాండ్రించు రష్యా, ఇట్లా ప్రతి కవిత, చాలా కవితలు నేను నోటికి చెప్పేవాడు. అట్లా సాహిత్యపరంగా ఒక పుస్తకాన్ని, అంటే సాహిత్యం అనేది కూడా తెలియదు, ఒక పుస్తకాన్ని చదివిన క్రమం అయితే నాకు జ్ఞాపకం ఉంది. అయితే ఈ భావన, అంటే ఏదైతే ప్రయాణం ఉందో ఇది నాకు తర్వాత దశలో ఇంకా సాహిత్య ప్రయాణానికి ఇంట్రెస్ట్ రావడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత 10th తర్వాత మళ్ళీ నేను చదువు నిత్యం వరంగల్ పట్టణం రావడము, అక్కడ ఇంటరు, డిగ్రీ చదవడము. ఆ చదివిన సందర్భంలో డిగ్రీలో బీఈడీలో మామూలుగా నాకు ఏదైతే బాధ కలిగిన, సంతోషం కలిపిన అటువంటి సందర్భాల్లో మళ్ళీ కొన్నిటిని అక్షరాలను ఒక డైరీలో రాసుకోవడము, ఇటువంటివి చేసేవాడిని. అయితే అవి అక్షరాలు కవితల, అది ఏంటిదో అని మన తెలియదు, కవితలుగా అనుకోవడం కూడా కాదు. కానీ అట్లా నా అక్షరాలను ఒక డైరీలో రాసుకొని పొందుపరుచుకున్నాను. అది అట్లా వదిలేయడం జరిగింది. తర్వాత టీచర్ ట్రైనింగ్, అంటే బీఈడీ చేసిన తర్వాత నాకు ఉద్యోగం రావడం, తర్వాత విధులు నిర్వర్తించడం, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, సంసారం, ఇట్లా దాదాపుగా 2008 నుంచి, అంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలం, అంటే ఎప్పుడైతే నేను ఈ 10 ఏళ్లలో చదువు, ఉద్యోగం, పిల్లల తర్వాత దశాబ్దం కాలం వరకు కూడా మళ్ళీ నేను ఎటువంటి పుస్తకాలు, అంటే సాహిత్యం గురించి పర్టికులర్గా చదవాలి అనేది ఆలోచన అయితే రాలేదు. కాకపోతే తెలుగుపై నాకున్న ఇంట్రెస్ట్, ఎందుకంటే 10th క్లాస్లో నాకు నాగభూషణం సార్ అని తెలుగు ఉపాధ్యాయుడు చాలా చక్కగా బోధించాడు. ఆ బోధన నన్ను చాలా ఆకట్టుకునేది. అందుకనే ఆ ఇంట్రెస్ట్ తోటే ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, బీఈడీలో కానీ ఆప్షనల్గా మా ఫ్రెండ్స్ అందరూ ఇంగ్లీష్ సబ్జెక్ట్గా తీసుకున్నప్పటికీ నేను తెలుగునే తీసుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆ సారు బోధన ప్లస్ ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది. ఆ ప్రభావం ఏంటిదో, లేకపోతే ఆ పుస్తకం చదివిన ప్రభావం లేదో కానీ ఏమిటో కానీ ఆ తెలుగు పైన మక్కువ అనేది ఏర్పడింది. అయితే ఒక దశాబ్దం వరకు మళ్ళీ నేను ఎటువంటి ఆలోచన కానీ నాకు అది రాలేదు. సాహిత్య ప్రయాణము, కవిత్వం చదవడం, పుస్తకాలు చదవడం, ఎందుకంటే
ఒక ఫేస్లో వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకు రాలేదు. అయితే 2009 బహుశా 2009 అనుకుంటా 2009వ సంవత్సరంలో ఆహ్, మన తెలంగాణలో మలి దశ తెలంగాణ ఉద్యమం చాలా బాగా జరుగుతుంది. అదే సమయంలో నేను పల్లె నుంచి పట్టణానికి పిల్లల చదువు రీత్యా ఉద్యోగం రీత్యా నేను ఇక్కడికి వరంగల్కి వచ్చి కిరాయికుండి విధులు నిర్వర్తిస్తున్న సందర్భం. ఆ సందర్భంలో ఉద్యమం చాలా ధూమ్ధాములతో ఎక్కడ చూసినా సభలు సమావేశాలతో ఉర్రు కలుగుతున్నది ఆ వరంగల్ సందర్భంలో. అయితే ఎక్కడ సమావేశాలు జరిగినా ఎక్కడ ధూమ్ధాం జరిగినా 90% నేను అటెండ్ అయ్యేవాడిని. నాకు తెలియకుండానే ఉద్యమంతో నేను అట్లా మమేకం అయ్యేవాడిని. దాంతోపాటుగా ఎక్కడ కవిత్వ సమావేశాలు కానివ్వండి, పుస్తకావిష్కరణలు కానివ్వండి, ఎంత దూరం ఉన్నా కూడా నేను వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యేవాడిని. అట్లా అంటే కవిత్వం అంటే ఇట్లా ఉంటుంది, ధూమ్ధాంలో ఉన్న పాటలలో సాహిత్యం చూసి ఓహో ఇట్లా ఉంటుందని చెప్పేసి నాకు ఒక ఆలోచన, ఒక ప్రేరణ కలిగింది. అట్లా సాహిత్య సమావేశాలకు, ధూమ్ధాములకు ఉద్యమంతో మమేకం కావడం వల్ల నాలో ఉన్న అక్షరం మళ్ళీ మేల్కొ పడ్డదని అనుకుంటున్నాను నేను. సో నేనే అట్లా తెలంగాణ సంబంధించి ఉద్యమం సంబంధించి నేపథ్యం ఏంటి, అక్కడ జరుగుతున్న తెలంగాణ జరుగుతున్న దోపిడీ ఏంటిది, తెలంగాణ జరుగుతున్న అన్యాయం ఏమిటి, ఇవన్నీ అవగాహన చేసుకుంటూ నేను మెల్లగా ముందుగా పాటలు రాయడము అనేది ఒక్కొక్కటిగా జరిగింది. సో అట్లా పాటలతో పాటు వచన కవిత్వం కూడా రాయడం జరిగింది. అంటే ఒక నేపథ్యం, తెలంగాణకున్న నేపథ్యం సంబంధించి ఎటువంటి దోపిడీకి గురవుతుంది, ఎట్లా ఉందనేది ఒక భావావేశపూరితంగా ఆ పాటలు కానీ కవిత్వాన్ని కానీ నేను అక్షరాలుగా ఉంటే ఎందుకంటే కాస్త అవగాహన వచ్చింది కాబట్టి ఆ అవగాహనతోటి నేను పాటలు కవిత్వాన్ని రాయడం జరిగింది. అట్లా ఒక నిర్దిష్టంగా నేను కవిత్వాన్ని రాస్తున్నాను, పాటలు రాస్తున్నా అనే ఒక భావన అయితే నాకు తెలంగాణ మలిదశ ఉద్యమం అనేది దాంట్లో ఆ మూమెంట్లో నాకు కలిగింది. అందుకే నేను గర్వంగా చెప్పుకోవడం ఏంటంటే తెలంగాణ ఉద్యమమే నన్ను ఒక కవిగా నిలబెట్టిందనేది నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను. అదే క్రమంలో 2009లో వచ్చిన వాడిని నేను ఆ ఉద్యమంతో మమేకమవుతూ అనేక మంది సాహితీ మిత్రుల పరిచయాలతో ఎప్పటికప్పుడు సమావేశాలకు హాజరవుతూ 2011లో మూమెంట్కు సంబంధించి పోరుగానం అనే ఒక పుస్తకాన్ని కూడా నేను రచించి అచ్చువేసి ఓరుగల్లులో ఆవిష్కరణ చేయడం జరిగింది. అట్లా నా మొదటి పుస్తకం ఆవిష్కరణ జరిగింది. తర్వాత వెంటనే పిడికిల్ అనే తెలంగాణ కవిత్వాన్ని 2012లో అంటే ఒక 1 year గ్యాప్ తీసుకొని 2012లో పిడికిలి పేరుతోటి తెలంగాణ ఉద్యమ సంబంధించి కవిత్వాన్ని నేను వేశాను. అయితే 2011లో నేను పాటలు కొన్ని రాసినప్పటికీ కూడా మళ్ళీ కవిత్వానికి ఎందుకు వచ్చానన్నప్పుడు నేను రాసిన పాటలు నా వరకే పరిమితం కావడము, నాకు పాడరాకపోవడము, ఇతరులను పాడు అని రిక్వెస్ట్ చేయడము, ఇటువంటి కొన్ని అంశాలు వల్ల ఏమైందంటే నేను ఎక్కువగా అంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళని సందర్భం అయితే ఏర్పడింది. అందులోనూ సాహిత్యపరంగా ఎక్కువగా కవిత్వమే వస్తున్న సందర్భం కాబట్టి ఆటోమేటిక్గా నేను ఇట్లా కాదు, దీన్ని పాటనే కవిత్వంగా మలుచుకుంటే ఎట్లా అని చెప్పేసి ఆ రితమును పనిచేసి వాటిని నేను కవిత్వ రూపకంగా మలుచుకొని కవిత్వాన్ని వెల్లడించే క్రమంలో తెలంగాణ పిడికిల్ని తెలంగాణ పోయిటరీ పేరుతో వేయడం జరిగింది. తెలంగాణ పోయిటరీ అని, తెలంగాణ కవిత్వం అని పిడికిలి పుస్తకాన్ని వేయడం జరిగింది. దాంట్లో ఉద్యమ నేపథ్యానికి సంబంధించి అనేక సంఘటనలు, అంటే అదొక రికార్డు, మొదటి నుంచి మొదలు పెడితే చివరి వరకు అది చూసినట్లయితే ఏ సందర్భంలో ఎటువంటి సంఘటనలు జరిగినాయి, అవన్నీ ఎట్లా కవిత్వంగా ఉందనేది ఆ సంఘటనలను మలిచి పిడికిలి అనే పుస్తకాన్ని వేయడం జరిగింది. అట్లా మొదలైన నా సాహిత్య ప్రయాణం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక సామాజిక అంశాలపైన కొన్ని ప్రశ్నలు, కొన్ని జ్ఞాపకాలు, అదేవిధంగా దానికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో పరిచయమైన నా దివ్యాంగ మిత్రులతో సంబంధించి వారిలో ఆత్మస్థైర్యం నింపే సందర్భంలో కాలాన్ని గెలుస్తూ అనే ఒక ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం, గెలుపు చిరునామాని
నాది ఓన్ పోయట్రీ, అది కూడా దివ్యాంగులకు సంబంధించినవి. ఆ పుస్తకాలతో పాటు సామాజిక అంశాలపై రాసిన కొన్ని ప్రశ్నలు, కొన్ని జ్ఞాపకాలు. తర్వాత 2020లో ఇప్పుడు ఒక పాట కావాలి, తను నేను వాక్యం. ఇటీవల ఆ, నేను మరణిస్తున్నాననే మరొక కవితా సంపుటిని తీసుకొచ్చడం జరిగింది. దాంతోపాటుగా కోవిడ్ టైంలో కోవిడ్-19 వలస దుఃఖం అనే సంకలనాలు కూడా నేను సంపాదకత్వం వహించి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు బిల్కిస్ బానుకు జరిగిన ఆ, అన్యాయం గురించి సంఘీభావంగా ఒక సంపుటిని బిల్కిస్ బాను పేరు మీద తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఒక సాహిత్యం నాలో ఎట్లా మొదలైంది, నా ప్రయాణం ఎట్లా మొదలంటే నిర్దిష్టంగా ప్రత్యేకంగా నేను అంటే ఇదివరకు బీజాలు ఉన్నప్పటికీ కూడా నా మూలం ఏంటంటే నన్ను పూర్తిగా నా ప్రయాణానికి ఇప్పటివరకు నడిపిస్తున్న సందర్భం ఏమంటే తెలంగాణ మలిదశ ఉద్యమని చెబుతూ మరి నన్ను ప్రోత్సహిస్తూ నా కవిత్వాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అభినందిస్తూ సూచనలు ఇస్తున్నటువంటి సాహితీ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దల అప్సర్ గారికి చాలా లేటుగా స్పందిస్తున్నందుకు మరొకసారి క్షమాపణలు చెప్తూ ఈ గొప్ప అవకాశాన్ని 4 మాటలు మీతో పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.